అందరికీ నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా తయారైందంటే కుడితిలో పడిన ఎల్లక మాత్రం తయారైపోయింది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కావచ్చు ఒక వారం నుంచి జరిగినటువంటి మన రాష్ట్రంలో ఏవైతే కీలకంగా పరిణామాలు జరిగినాయో అవి ఒకసారి ఆలోచన చేసి చూస్తే ఏమవుతుందంటే, నిన్న క్రైస్తవ కమ్యూనిటీకి సంబంధించిన పగడాల ప్రవీణ్ గారు మరణించడం జరిగింది. ఆ మరణానంతరము వైసీపీ వారు వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని పోలీసు వాళ్ళు కేసులు పెట్టలేదు, పోలీసు వాళ్ళు తప్పు చేశారని చెప్పి, అంటే టీడీపీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన మొత్తం ఆ నింద మోపాలని ప్రయత్నం చేశారు. ఇంకా తప్పదు. అంటే ఎటువంటి మరణం సంభవించాం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా కమిటెడ్గా ఎక్కడ తప్పు జరిగిందో బయటకు తీసే ప్రయత్నం చేస్తుందో మనం చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఏం చేశారంటే, ఆ పరిధిలోని 3 కిలోమీటర్ల పరిధిలో ఏదైనా అనుమానాస్పదంగా ఏదైనా వెహికల్స్ వస్తా ఉన్నాయా పగడాల ప్రవీణ్ గారితో పాటు అట్లా చూస్తా వస్తే మొత్తం మీద ఏంటంటే ఆ విషయం ప్రస్తుతం పోలీసు వారి పరిధిలో ఉండడం వల్ల మనం ఈ విషయం పైన కూడా ఎక్కువ మాట్లాడే ఛాన్స్ లేదు. కానీ ఈ విషయం పైన వైసీపీ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తే చాలా అపహాస్యంగా, హాస్యాస్పదంగా ఉంటుంది. సో టీడీపీ పైన, కూటమి ప్రభుత్వం పైన వేయాలని ప్రయత్నం చేశారు. ఆ సీసీ కెమెరాలు బయట పెట్టడం వల్ల వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే, మరో రకాన్ని ఏమైంది, అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసిన్నారు. అది ఎవరు చేసినారు అంటే టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇదే లైన్లో వైసీపీ వారు వెళ్తా ఉన్నారు. ఇంకా పోలీసు వారు, అదేవిధంగా నారా లోకేష్ గారు ఏం చేశారంటే, వాళ్ళ సెల్ ఫోన్ల ఆధారంగా ఎవరు చేశారు ఈ పని అని తొవ్వి తోడి చూస్తే ఒక వ్యక్తి, వైసీపీకి సంబంధించిన ఒక వ్యక్తి చేసినాడు. ఆయన ఇది వరకు కూడా వాడు మిస్ అయిపోయిన లాజిక్ ఏంటంటే, రామారావు విగ్రహానికి కూడా, నందమూరి తారక రామారావు విగ్రహానికి కూడా చెప్పుల దండ వేయడం జరిగింది. సో ఎవరైనా టీడీపీ వాళ్ళైతే రామారావు గారి విగ్రహానికి ఎందుకు వేస్తారు చెప్పుల దండ? సో అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసినారు, రామారావు గారి విగ్రహానికి చెప్పుల దండ వేసినారు. ఆ నిందితుడిని పోలీసు వారు పట్టుకొని తగు విధంగా ఆయన పైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. సో ఆ 2 విషయాల్లో వైసీపీ చేయాలనుకున్నటువంటి రాజకీయంలో సక్సెస్ఫుల్ కానుందిన ఇప్పుడు ఏం చేశాడు అంటే, క్రిస్టియన్ కమ్యూనిటీకి దగ్గరగా లేకపోయినాడు, ఇక్కడ హిందూ కమ్యూనిటీకి ఎక్కడ దూరం అవుతాను అనుకున్నాడు ఏమో జగన్మోహన్ రెడ్డి. తాజాగా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే, 1-2 నెలల ముందు విషయం ఇది. కాశీనాయన బద్వేల్లోని కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన, అది అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ కూల్చివేతలు చేశారు అప్పుడు ఉన్నటువంటి అటవీ అధికారులు. అసలు అటవీ అధికారులు కూల్చడానికి కారణం ఏంది? ఫిబ్రవరి గత సంవత్సరం 2024లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నోటీసుల ఆధారంగా ఇప్పుడున్నటువంటి అటవీ అధికారులు అది ఫాలో అయ్యి ఆడ కూల్చివేయడం జరిగింది. కానీ నారా లోకేష్ గారు ఆ మధ్యన ఒక ట్వీట్ చేశారు. ఇమ్మీడియట్గా కాశీనాయన ఆశ్రమానికి సంబంధించిన ముఖ్య పూజారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆగమేఘాల మీద సొంత ఖర్చులతో ఆయన ఇక్కడ చూపించినటువంటి ఈ బిల్డింగ్ సంబంధించి ఆశ్రమాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది నారా లోకేష్ గారు. సో కమిటెడ్గా ఉన్నారు. కానీ హిందూ మతం ఎక్కడ దూరం అవుతుందో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుటీల ప్రయత్నం చూడండి. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఉన్నది ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. సో ఆయన ఎంత హిందూ కమ్యూనిటీకి ఎంత కమిటెడ్గా ఉన్నాడో మనం చూస్తే, ఆయన పెట్టినటువంటి ట్వీట్కి ఎప్పుడు లేనంత విధంగా ఒక అధినేత, ఒక పార్టీ అధినేత ఏదైనా ఒక ట్వీట్ చేస్తే వాళ్ళ ఫాలోవర్స్ ఇమ్మీడియట్గా జై జగనన్న అది ఇది అంటారు కదా, ఆ రూట్లో లేదు. కొత్త హిందూ వేషం కట్టావా, అందుకేనా క్రైస్తవ పాస్టర్ ప్రవీణ్ చనిపోతే సంతాపం తెలపలేదు, ఎవరి మెప్పు కోసం ఇదంతా అని. అంటే బీజేపీ వారి మెప్పు కోసం, ఎన్డీఏ వారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నము అటు క్రిస్టియన్ కమ్యూనిటీకి ఆగ్రహ ఆవేశాలు తెప్పించే విధంగా ఉంది. అదేవిధంగా హిందూ కమ్యూనిటీ కూడా ఆయన హక్కును చేర్చుకునే ప్రసక్తే లేదు. సగటు జనాభా ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంత రాయడానికి నువ్వు ఖాళీగా ఉన్నావేమో, కానీ చదవడానికి మాత్రం మేము ఖాళీగా లేవు మిస్టర్ లెవన్ మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాముడి తల నరికేసినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు, అదేవిధంగా ఆంజనేయ స్వామి భుజం నరికేసినప్పుడు కొడాలి నాని అప్పుడు ఉన్నటువంటి మంత్రి అని చెప్పినంటే, కేవలం అది విగ్రహమే కదా ఏమవుతుందని చెప్పి అంత నవ్వులాటగా మాట్లాడినాడు. ఇవేది జనాలు ఇప్పటి వరకు మర్చిపోవట్లేదు. పాస్టర్ ప్రవీణ్ చనిపోతే నీ నుంచి ఒక్క ట్వీట్ కూడా రాలేదు అంటే అందులో నీ హస్తం ఏమైనా ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు అడుగుతున్నారు. సో మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి నిర్వాహకంతో పూర్తి స్థాయిలో క్రిస్టియన్ కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహావేశాలు పెంచుకొని జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో దూరం అయిపోయే ఛాన్స్ అంటూ ఉంది. రెంటికి చట్టన రేవడిలాగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటూ తయారైందని ఖచ్చితంగా చెప్పవచ్చును. ధన్యవాదాలండి.